హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రభుత్వ సంస్థల్లో పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ కల్పించే విధంగా నోటిఫికేషన్స్ చాలా రేర్గా అయితే వస్తూ ఉంటాయి. సో మనకి చాలా ఏళ్ళ తర్వాత 6 మంత్స్ పాటు కూడా మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్స్ కల్పించే విధంగా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే నెలకి 1,00,000కి పైగా సాలరీ ఉంటుంది. అండ్ మీకు ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఎవ్రీ మంత్ 50,000కి పైగా సాలరీ పే చేస్తారు. అండ్ మనకి అప్లై చేయడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి గేట్ స్కోర్ కానీ అవసరం లేదు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం అనేది ఉంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్ని పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ప్రభుత్వ స్టీల్ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో ముందుగా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూడండి. మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి రీసెంట్లీగానే స్టార్ట్ అయింది, 22 జూలై నుంచి. లాస్ట్ డేట్ వచ్చేసి 11th ఆగస్ట్ వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఆ ప్రాసెస్ అనేది ఎలా చేయాలో క్లియర్గా అర్థమవుతుంది. మీకు అప్లై లింక్ కూడా డైరెక్ట్గా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. మీరు డైరెక్ట్గా ఇక్కడ లింక్ క్లిక్ చేస్తే సో మీకు నోటిఫికేషన్కి సంబంధించి అండ్ మీకు అప్లై ఆన్లైన్కి సంబంధించి పేజీలోకి అయితే వెళ్ళిపోతారు. అయితే నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్ ట్రైనీకి సంబంధించి పోస్టులను అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మీకు వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే మీకు 6 months ట్రైనింగ్ ఇస్తారు. సో 6 months ట్రైనింగ్ పీరియడ్లో ఎవ్రీ మంత్ 50,000+ అమౌంట్ అనేది పే చేస్తారు ట్రైనింగ్లోనే. ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్గా మీకు పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి పొజిషన్స్కి మీకు ఎవ్రీ మంత్ మీకు 60,000 బేసిక్ పేతో పాటు మీకు డిఏ, ఇంకా కేఫ్టేరియా అప్రోచ్, పిఎఫ్, గ్రాడ్యుయేటీ, పిఆర్పి, ఇంకా ఇతరత్ర అలవెన్సెస్. ఇక్కడ మీకు కేఫ్టేరియా అప్రోచ్ అంటే ఏం లేదు, మీకు అక్కడ ఆఫీస్లోనే బ్రేక్ఫాస్ట్కి సంబంధించి, లంచ్కి సంబంధించి అన్ని బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట. ఎవ్రీ మంత్ మీకు ఈ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి సంబంధించి 1 lakh పైగానే, దాదాపు 1,20,000 పైగానే మీకు ఎవ్రీ మంత్ సాలరీ తీసుకోవచ్చు. ట్రైనింగ్లోనేమో 50,000 పైగానే మీకు సాలరీ అనేది రావడం జరుగుతుందన్నమాట. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అందరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా మనకి ఇచ్చారు చూడండి. నోటిఫికేషన్లో టోటల్గా మనకి 102 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. సో ఇందులో మనకి జనరల్ కేటగిరీలో ఉన్నాయి అండ్ ఇంకా మనకి ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి ఇలా ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ కేటాయించారు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్ట్ ఉంది కదా, ఈ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్ట్ మనకి వివిధ విభాగాలుగా వారిగా ఇచ్చారు. 10 ట్రేడ్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ 10 డిసిప్లిన్స్ ఇచ్చారు. సో 10 డిసిప్లిన్లో ఇక్కడ చూడండి, మనకి సెరామిక్స్ విభాగంలో వచ్చేసి 3 ఉన్నాయి అండ్ మనకి కెమికల్ విభాగంలో ఉన్నాయి అండ్ సివిల్, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటాలర్జీ ఈ విధంగా చాలా డిసిప్లిన్లో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే వీళ్ళు భర్తీ అయితే చేస్తున్నారు.
జాబ్ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కింద పనిచేసేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట. సో దీనికి సంబంధించి ఆల్ ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. మినిమం మీకు 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ వాళ్ళైతే 27 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళైతే 30 ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 32 ఇయర్స్ వరకు ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ పోస్ట్ల వరకే క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. అండ్ మీకు సెలక్షన్ ప్రాసెస్ చెప్తాను ముందుగా. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది చూద్దాము. ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారు ఏంటి అనేది. సో మనకి ఒక ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ వచ్చేసి ఒకే ఒక సిబిటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఉంటుంది. సో దాని తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. దాని తర్వాత ఫైనల్గా ఇంటర్వ్యూ అయితే పెడతారనమాట. సో సిబిటికి వచ్చేసి 70% వెయిటేజ్, గ్రూప్ డిస్కషన్కి ఏమో 15%, ఇంటర్వ్యూకి ఏమో 15%. ఈ విధంగా మనకి ఫైనల్ సెలక్షన్ చేస్తారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఈ యొక్క సిబిటి ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ అనేది మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో ఆ డిసిప్లిన్కి సంబంధించి, అంటే ఒకవేళ మీరు ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్కి సంబంధించి ఉంటే వాటికి రిలేటెడ్గా మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. దాని తర్వాత డైరెక్ట్గా జాబ్స్కి సంబంధించి మీకు ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. మిగతా వాళ్ళు మాత్రమే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో మీరు పే చేయాల్సి ఉంటుంది. పోస్ట్ల వారికి ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. ఇదొక జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ చూడండి. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ట్రైనీకి సంబంధించి మెటాలర్జీ విభాగంలో ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో దీనికి మెటాలర్జీ ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. మెకానికల్కి సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వాళ్ళు, ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి బీటెక్ వాళ్ళు అప్లై చేయొచ్చు. హ్యూమన్ రిసోర్స్కి సంబంధించి డిగ్రీతో పాటు పీజీ అనేది పీజీ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా ఇన్ సోషాలజీ లేదా సోషల్ వర్క్ లేదా లేబర్ వెల్ఫేర్ కానీ, పర్సనల్ మేనేజ్మెంట్ లేదంటే ఐఆర్, హెచ్ఆర్ ఈ యొక్క విభాగాల్లో పీజీ చేసిన వాళ్ళు, లేకుంటే ఎంబీఏ పర్సనల్ మేనేజ్మెంట్ కానీ హెచ్ఆర్ కానీ హెచ్ఆర్ఎం చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఫైనాన్స్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసుండి సిఏ లేదా ఐసీడబ్ల్యూ చేసిన వాళ్ళు, లేకపోతే ఎంబీఏ ఫైనాన్స్ విభాగంలో చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సివిల్, కెమికల్, సెరామిక్స్ ఉన్నాయి కదా, వీటికి సంబంధించి సంబంధిత విభాగాల్లో బీటెక్ పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎంసీఏ వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశం అనేది కల్పిస్తున్నారు. అండ్ ఇంకా మనకి పీజీ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ జాబ్స్కి సంబంధించి మీకు జస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అందరు కూడా జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సంబంధించి అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేస్తే ఇలా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇలా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకొని మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ చేసేసుకోండి. డీటెయిల్డ్ ప్రాసెస్ కావాలంటే డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ చేసి అని చెప్పేసి కామెంట్ చేయండి. సో మీ ఇంట్రెస్ట్ బట్టి నేను డీటెయిల్డ్ వీడియో చేస్తాను అప్లికేషన్ ప్రాసెస్ గురించి. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.